హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు రొటీన్ ఫ్రైలా కాకుండా టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. శుభ్రం చేసిన బెండకాయలు తీసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వేరే బౌల్ తీసుకొని 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ల ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని పిండి అంతటిని కలుపుకోవాలి. అందులో బెండకాయ ముక్కల్ని వేసుకొని కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ బెండకాయ ముక్కల్ని మొత్తంగా కలుపుకోవాలి. ఆ పిండి మొత్తం ఆ ముక్కలకి పట్టించుకునేలా మనం చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని, వెల్లుల్లిని, కరివేపాకును కూడా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని కూడా తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ఆయిల్లో వేయించుకున్నప్పుడు అవి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని తీసుకోవాలండి. ఇలాగా బెండకాయ ఫ్రై చేసుకుంటే పిల్లలకి బెండకాయ ఫ్రై నచ్చకపోయినా సరే బాగా ఇష్టంగా తింటారు. ఇది మన స్నాక్ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు. బెండకాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, వేరుశనగ పప్పులు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ కలుపుకొని ఒకసారి టాస్ చేసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది సాంబార్లోకి కానీ, టమాటా రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలానే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.